హై 21/7/2024 ఆంధ్రప్రదేశ్లో అన్ని క్షేత్రాల్లో సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒకటి. ప్రతి ఏటా కొన్ని వేల మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా గురు పౌర్ణమి రోజున భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి సుమారు 36 కిలోమీటర్ల వరకు ప్రదక్షిణాల్లో పాల్గొంటారు. ఆ గిరి ప్రదక్షిణాల్లో కొన్ని వేల మంది పాల్గొని తమ మనసులో ఉన్న అనుకుంటూ ముందుకు సాగుతారు. నేను గిరి ప్రదక్షిణాల్లో పాల్గొనడం మొదటిసారి. ఈ గిరి ప్రదక్షిణాల్లో చిన్న పెద్ద అనే వయసుతో తేడా లేకుండా చాలామంది భక్తులు పాల్గొని తమ కోరికలతో ముందుకు సాగుతూ చాలా ఆనందంగా ఉత్సాహంగా ఆ యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొని ముందుకు పోతారు. అంతేకాదు మధ్య మార్గంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పి మజ్జిగ అలాగే వాటర్ సదుపాయం అల్పాహారం వంటి భక్తులకు ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉండే వాతావరణం అక్కడ ఉండే ఫారెస్ట్ అందాలతో కూడుకొని ఆ ప్రదక్షిణాలకు వెళ్ళడానికి చాలామంది తమ శక్తిని కూడగట్టుకొని ముందుకు వెళ్తారు. చాలా అద్భుతంగా ఉంది. నా జీవితంలో అదొక స్వీట్ మెమొరీ. అంతేకాదు అదొక సవాల్. ఈ పాల్గొనడంలో చాలామంది భక్తులు ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి భక్తులు వస్తారు. గిరి ప్రదక్షిణాలకి మేము సాయంత్రం 6 గంటలకు గిరి ప్రదక్షిణాలు మొదలెడితే ఉదయం 6 గంటలకు ముగిసింది. అంటే సుమారు 36 కిలోమీటర్లు 10 గంటల సమయం పట్టింది. అక్కడి నుంచి కొండ మీదకి మెట్ల మార్గంలో వెళ్ళి స్నానాలు అవి చేసి గుడి గర్భంలోకి దేవుణ్ణి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్ళి దేవుని దర్శించుకొని గర్భగుడిలోకి మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళేసరికి సుమారు 3 గంటల సమయం పట్టింది. అక్కడికి వచ్చే భక్తులని చూసి నిజంగా ఈ గిరి ప్రదక్షిణలో మేము పూర్తి చేయలేము అనుకున్నాం. కానీ అక్కడ చూసినటువంటి భక్తుల్లో ఉత్సాహాన్ని, అక్కడ వచ్చినటువంటి కుర్రోళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరినీ చూసి నాలో ఒక శక్తిని కూడుకొని గిరి ప్రదక్షిణాలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్ళాం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గిరి ప్రదక్షిణాల్లో కొన్ని వేల సంఖ్యలో పాల్గొనడే కాకుండా మా ఫ్రెండ్స్ కూడా చాలా ఉత్సాహంగా ఎక్కడక్కడ టైడ్ అన్నది అవ్వకుండా ముందుకు పోవడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి అనుభూతి నేను ఏ గుడి కాడ ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి భక్తుల సంఖ్య ఏ గుడి దగ్గర నేను చూడలేదు. నిజానికి నేను ఈ గుడికి రాకుండా ఉంటే మంచి మెమొరీగా ఉండే అనుభూతిని నేను మర్చిపోయేది. అయితే ఇలా ఉండగా అక్కడ అన్న సమరాధన కానీ లేదా అక్కడ ఉండే అన్ని ఫెసిలిటీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలామంది భక్తులు రాత్రి వేళ కూడా ఆలోచించకుండా రోడ్డు మార్గాన్ని హైవే మీదుగా వెళ్తూ ఎంతమంది జనం కూడుకున్నా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి తోపులాట లేకుండా ముందుకు కొనసాగడం జరిగింది. ఆ ఆనందం నేను ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా చూడలేదు. ఇలా నేను ఆ గుడికి వెళ్ళకుంటే మంచి అనుభూతిని నేను మిస్ అయిపోతునేమో అనుకుంటున్నాను. ఈ గిరి ప్రదక్షిణాల్లో చాలామంది లేడీస్ కానివ్వండి అలాగే పెద్ద వయసు కానివ్వండి వాళ్ళ ఉత్సాహం కూడా నేను చూసి ఎంతో ఆనందపడ్డాను. నిజంగా చాలా ఆనందం వేసి చాలా ముందుకెళ్ళడం కూడా జరిగింది. అలా దేవుని దర్శించుకొని తిరిగి వచ్చేసరికి మాకు సాయంత్రం 9 గంటల సమయం పట్టింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి,